నిన్న స్వీటీ అనుష్క తన ఫేస్బుక్ పేజీలో తన కొత్త లుక్ ను షేర్ చేస్తూ పోస్ట్ చేసిన ఫోటో చూసిన కొందరు ఆమె పూజ వెనుక గల రహస్యం బయటపడింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఒకవైపు చాలా మంది అనుష్క అభిమానులు యోగా బ్యూటీలో మునుపటి గ్లామర్ వచ్చేసింది అని కామెంట్ చేస్తూ ఉంటే, మరికొందరు అనుష్క షేర్ చేసిన ఫోటోలోని బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ముగ్గును, దాని వెనక ఓ పూజారి కూర్చుని ఏదో యాగం జరిపిస్తున్న సంగతిని హైలైట్ చేస్తూ ఆ పూజ ఒక యాగం అంటూ ఊహాగానాలు చేస్తున్నారు. అనుష్క కన్నడ అమ్మాయి అన్న సంగతి తెలిసిందే. కన్నడికులకు సర్పాలు, సర్పదోషాలు, సర్ప పూజల మీద చాలా నమ్మకం ఎక్కువ. జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే సర్పయాగం చేస్తుంటారు అక్కడి పెద్దవాళ్ళు. ముఖ్యంగా కాళ సర్పదోషం ఉండి ఏ పని సరిగ్గా జరగక వాళ్ళు ఎంతకు పెళ్లి కాని అమ్మాయిలు ఇలాంటి యాగాలు కన్నడ ప్రాంతంలో బాగా చేస్తుంటారు. ముఖ్యంగా కాళ సర్పదోషం ఉండి ఏ పని సరిగ్గా జరగని వాళ్ళు, ఎంతకు పెళ్లి కాని అమ్మాయిలు ఇలాంటి యాగాలు కన్నడ ప్రాంతంలో బాగా చేస్తూ ఉంటారు. దీనితో అనుష్క ఫోటో బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్నది సర్పయాగానికి సంబంధించిన వ్యవహారమే అంటూ వెబ్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు, అనుష్క ఈ పూజ కోసమే తన షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళిందని ఊహాగానాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ అందరిలో అనుష్క సీనియర్ అన్న విషయం తెలిసిందే. స్వీటీ వయసు ఇప్పటికీ 34 ఏళ్లకు చేరుకున్న నేపథ్యంలో అనుష్క పెళ్లిపై గత కొంతకాలంగా రూమర్స్ హడావిడి చేస్తున్నాయి. ఆ మధ్య శ్రీకాళహస్తిలో అనుష్క రాహుకేతు పూజ చేయించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ పూజలు ఎవరి కోసం అంటూ కొందరు సెటర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా అనుష్క పూజ వ్యవహారం ప్రస్తుతం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి, నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నాం.